శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రోజు ఇల్లు ఎలా తుడవాలి, ఏ సమయంలో తుడవాలి, ఏ రోజు తుడవకూడదు, ఈ సందేహాలు చాలామందికి ఉంటాయి. పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు ఆధారంగా అంటే పంటల మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఏంటిదంటే పంట పొలాల్లోకి పొద్దున్నే వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇల్లు తుడుచుకుంటూను అలా ఉండటానికి ఉండదు. అది కాకుండా పూర్వకాలంలో మనకి ఫ్లోరింగ్లు ఉండేవి కాదు. టైల్స్ అని, మార్బుల్స్ అని ఇంకేవేవో వచ్చాయి కొత్తగా. అవన్నీ ఉండేది కాదు. పేడతో ఇల్లును అలుక్కునేవాళ్ళు. అంటే మట్టితోనే ఉండేది ఫ్లోరింగ్ కూడా. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఒక రోజు వాళ్ళు ఖాళీగా ఉన్న రోజున ఆ పేడని నీళ్ళలో కలిపి చక్కగా అలుక్కుంటూ వస్తారనమాట. ఇంట్లో ఎవరు లేని సమయంలో అలికేవాళ్ళు. అది కూడా సూర్యోదయానికి పూర్వం. సూర్యోదయానికి పూర్వం ఎవరు ఉండరా ఇంట్లో అంటే అందరు పడుకొని ఉంటారు కదా. ఇది ఆరిపోవాలి. ఇంట్లోకి వస్తే మళ్ళీ ఆ పాదాలకంతా అవుతుంది కాబట్టి ముందే తుడిచేసుకునేవాళ్ళు. లేదు వారంలో 2 రోజులు అలికేవాళ్ళు. ఎప్పుడు, రేపు శుక్రవారం అనగా గురువారం అలుక్కునేవాళ్ళు. వాళ్ళ ఇంటి దేవత ఆరాధన ఏ రోజు చేస్తారో ఆ ముందు రోజు అలుక్కోవటం. పండగలు అనుకోండి, పండగ ముందు రోజుల్లో అలుక్కోవటం, ఇలా చేసుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఫ్లోరింగ్లు వచ్చాయి. మామూలు బండలు వచ్చినప్పుడు కూడా వారంలో 2 రోజులు అలా తుడుచుకునేవాళ్ళు. ఇండ్లు తుడుచుకోవడానికంటే తుడవాలి అంటే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి పూర్వకాలంలో. అవన్నీ తుడుచుకుంటూ ఉండాలంటే అవ్వదు. కాబట్టి వారంలో 2 రోజులు తుడుచుకునేవాళ్ళు. అది సూర్యోదయానికి పూర్వం. సూర్యోదయం తర్వాత మనం ఇంట్లో పనులన్నీ అయిపోయాక తుడుచుకునేవాళ్ళు కాదు అసలు. ఇక సంధ్యా సమయంలో 4 నుంచి అంటే సూర్యాస్తమయం అయ్యేలోపే మనం ఇల్లుని తుడుచుకోవాలి. అయ్యాక తుడవకూడదు. తుడిస్తే తుడిచిపెట్టుకుపోద్ది అంటారు. అంటే ఆ సమయంలో సూర్యుడు ఉండడు కదా మనకి, ఆ సమయంలో తుడవకూడదు అని చెప్తారనమాట. అసలు ఏ రోజున ఏమేసి తుడవాలి ఇదొక సందేహం. అసలు పేడతో అలికే రోజులు పోయిన తర్వాత ఈ ఇంట్లో నీళ్లలో ఏమేసి తుడవాలి? లిక్విడ్సా? మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ లిక్విడ్స్ వేసి తుడవాలన్నా. కొంతమంది ఉప్పేసి తుడుస్తామంటారు ఇల్లు. ఇంట్లో ఉప్పేసి తుడిస్తే ఒక్కసారి ఆలోచించండి. మనము కాళ్ళు కడుక్కొని బాత్రూంలోంచి వచ్చి ఆ రోజు ఉప్పేసి అలికిచ్చిన రోజు మన పాదం అతుక్కొని పోద్ది, జారిపడే అవకాశం కూడా ఉంటుంది. ఏదో కొంచెం వేసి ఒక్క చోట ఎక్కడైనా ఒక్కసారి బకెట్లో వేసి దాన్నే తుడవాలి. అది చిటికడంత వేస్తే మనకు అలా అతుక్కోదు. అంటే మన ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు వెళ్ళిపోవటానికి అని చెప్పని ఉప్పేస్తారు. కొంతమంది పసుపును కూడా వేసి అలుకుతారు. పసుపుని నీళ్ళల్లో వేసి ఇల్లు తుడవకూడదు. పసుపు శుభానికి సూచకం కదా, దాన్ని ఎలా తొక్కుతాం మనం? తొక్కకూడదు. కాబట్టి ఇలా పసుపుని కూడా వేయకూడదు. ఉప్పుని కూడా మనం కొన్ని రోజుల్లో మాత్రమే, అమావాస్య తిథి రోజున ఉప్పేసి తుడవచ్చు, శనివారం రోజున చేయవచ్చు. మీరు ఏదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తున్న 10 మందిని మీ ఇంటికి పిలుచుకుంటున్న రోజు మీరు వెయ్యాలి. ఎందుకంటే ఆ రోజు అందరి దృష్టి మన ఇంటి మీద ఉంటుంది కాబట్టి ఆ నెగిటివిటీ రాకుండా ఆ రోజు వేసుకొని తుడుచుకోవచ్చు. కర్పూరం అనేది వేసి తుడుస్తారు. కర్పూరం వేసి ఇంటిని తుడవకూడదు. కర్పూరము మనకి ముద్ద కర్పూరం వస్తుంది కదా, అది మన ఇంట్లో ప్రతి రూమ్లో 4 మూలల పొడిని రాల్పితే మంచి సువాసన వస్తుంది. ఎప్పుడైనా యోగా సెంటర్స్కి వెళ్ళండి, చాలా మంచి వాసన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ముద్ద కర్పూరాన్ని ఆ 4 ప్రదేశాల్లో అలా రాల్పటం వల్ల ఓ మంచి వాసన వచ్చి మంచి వైబ్రేషన్, అంటే మనకి ఒక ధ్యానం చేయాలన్నా, ఒక యోగాసనాలు వేయాలన్నా ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది అది. అలా కర్పూరాన్ని వాడుకుంటారు. అంతేకాని ఇండ్లు తుడిచేటప్పుడు కర్పూరాన్ని వాడకూడదు. నీళ్ళల్లో వేసి అసలే తుడవకూడదు. కొన్ని నియమాల్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి. స్వస్తి.